నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రఘురామకృష్ణంరాజు చేసిన పనికి కూటమి ఇబ్బందుల్లో పడబోతోందా? దళిత సోదరులు కూటమి వైపు అడుగులు వేయడానికి ఒకంత ఆలోచిస్తున్నారా? ఆకువీడు ఘటనతో కొంత కూటమిలో అలజడేమన్నా మొదలయ్యిందా అని అంటే పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే స్పష్టంగా వినిపిస్తోంది. దళిత సోదరులు ఒకంత కూటమి వైపు అడుగులు వేయడానికి, ఎందుకంటే రఘురామరాజు చేసిన దానికి సంబంధించి అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి సందిగ్ధంలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఆ నాయకులు రూటు మార్చుకునే దిశగా వెళ్తున్నట్టుగా ప్రస్తుతం లోపల లోపాయి గారిగా చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. ఒకంత శ్రీరామ మందిరానికి సంబంధించి అక్కడ జరిగిన అలజడి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కూటమి ఖండించకపోవడం అయినా దానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడము అటు దళిత నాయకులను కావచ్చు, అటు దళిత ఓటర్ సోదరులను కావచ్చు ఒకంత ప్రభావితం చేస్తోంది, వాళ్ళని బాధ పెట్టింది అన్న ఒక వాదన అయితే జరుగుతోంది. దీని గురించి ఒక్కసారి. చాలా మంచి ప్రశ్న అండి. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కులమతాల్ని రెచ్చగొట్టి కులమతాల ప్రాతిపదికగా రాజకీయాలు చేసేటటువంటి నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు. దానిని అంటే అది ఒక దశలో అది రెచ్చగొట్టేటటువంటి స్థాయిలో ఆ చర్చలో లేకపోతే అటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే వెంటనే వాటిని అదుపు చేసేటటువంటి ప్రయత్నాలు వెంటనే ముమ్మరం చేస్తారు. ఎందుకంటే దాని తాలూకు ప్రతికూల భావనాలు ఆయన ఎదుర్కొన్నారు గతంలో, కాబట్టి దానిని వెంటనే ఆయన ఆ చర్యలను అడ్డుకుంటారు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి చేయి దాటిపోయింది. మొన్న మనకు 11 స్థానాలకు పరిమితమైన వైకాపా ప్రీవియస్ అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఆయన జపించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ ఇవి మాట్లాడారు. వాటిలో నా ఎస్సీ, నా ఎస్టీ ప్రథమ వరుసలో ఉండేవి. అట్లాగే 5 ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రితో పాటు 5 ఉప ముఖ్యమంత్రులు 2.5 సంవత్సరాల్లో 5 సామాజిక వర్గాలకు ఇవ్వాలనుకున్న వాళ్ళలో ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు ఎస్సీ సోదరులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కత్తి పద్మారావు గారితో మొదలు పెడితే జడా శ్రవణ్ కుమార్ గారి వరకు ఇవాళ బోలెడంతమంది వాళ్ళు ఇవాళ తెర మీదకి వచ్చారు. కత్తి పద్మారావు గారి ప్రసక్తి కాసేపు పక్కన పెడితే కారంచేడు ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ముమ్మరం చేసి ఒక అస్తిత్వ పునాదిని, ఒక తాత్విక పునాదిని దళిత సోదరులకి, దళిత ఉద్యమాలకి పునాది వేసినటువంటి వాడు కత్తి పద్మారావు గారు. కారంచేడు సంఘటన అది ఒక చారిత్రక సంఘటన దళిత సోదరులకు సంబంధించి. అక్కడి నుంచి వాళ్ళు ఏకతాటి మీదకు రావటం మొదలైంది. ఎప్పుడైతే వర్గీకరణ అనేటటువంటి అంశం వచ్చిందో, వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు విభేదించుకొని కలహించుకొని వాళ్ళు వేరుపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ రోజు నుంచి ఈవేళ వరకు మాల మహానాడు వేరుగా, మాదిగ దండోరా వేరుగా తమ ప్రయాణాన్ని కొనసాగించి తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమాలు వరుస సంఘటనలు మనకు తెలుసు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటీవల కాలంలో పివి సునీల్ కుమార్ గారి సంఘటన పరాకాష్ఠ. పివి సునీల్ కుమార్ గారి సంఘటన ఏంటంటే అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒక దశలో మీకు ఆయన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని పివి సునీల్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, మీరు వస్తే మీరు ముఖ్యమంత్రి, మేము ఉప ముఖ్యమంత్రి, మనం కలిస్తే రాజ్యాధికారం అనేటటువంటి వ్యాఖ్యలు చేసి ఈ సామాజిక వర్గాన్ని ఒక ఇంత ఆలోచనలో పడవేశారు. కొంతమంది నాయకులు దీని గురించి సానుకూలంగా స్పందించారు కూడా. కొంతమంది ఈ సామాజిక వర్గంలో నాయకులు సానుకూలంగా దీని గురించి స్పందించారు. గతంలో మిర్యాల వెంకట్రావు గారు లాంటి నాయకులు ఈ దిశగా చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా అది రకరకాల ఇతరత్ర వేరే వాళ్ళ కుట్రల వల్ల అది సాధ్యపడలేదు. మిర్యాల వెంకట్రావు గారు ఆ రోజు చేసినటువంటి కాపునాడు ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం తాలూకు సంఘటనలు చూసి ప్రభావితుడై సామాజిక వర్గాలకి ఉద్యమాల్ని రూపొందించవచ్చును ఆలోచించి తయారైనటువంటి వ్యక్తే మందకృష్ణ మాదిగ గారు. ఆయన వాటికి చెప్తారు ఆ విషయం. సరే, ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తుత అంశాలకు వచ్చేటప్పటికి మనకు ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్డ్, 7 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో మొన్న మనం ఏ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ అన్నారో ఆ నియోజకవర్గాల్లో కూడా ఇవి అసలు వైసీపీ తప్ప ఇక్కడ భవిష్యత్తులో మరొక పార్టీ ఇక్కడ అధికారులకు రాదేమో అని అనిపించినటువంటి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదా. ఆ స్థాయిలో ఆ నియోజకవర్గాల్లో ఎవరూ ఊహించినటువంటి కనివిని ఎరుగని ఆధిక్యతలు కూటమి సాధించింది.
సాధించిన తర్వాత ఏం జరిగిందంటే ఎందుకు వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నటువంటి వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారిని డిజోన్ చేసుకుని కూటమి వైపు ఎందుకు ప్రయాణం చేశారు అని అంటే, ఒకసారి కూటమికి అవకాశం ఇద్దాం, ఒకసారి జగన్ గారికి ఇచ్చాం కాబట్టి ఒకసారి ఈసారి కూటమికి ఇద్దామని వాళ్ళు తీసుకున్న నిర్ణయం కావచ్చు. అది ఆ దిశగా వాళ్ళు ప్రయాణం చేశారు. ఈవేళ ఈ వరుస సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయి, పివి సునీల్ కుమార్ గారు వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ వరుసగా మొన్న జరిగినటువంటి ఈ సంఘటనలు, ఇవన్నీ ఏమవుతున్నాయంటే దళిత సోదరులు, గిరిజనులు, వీళ్ళందరూ ముస్లిం మైనారిటీ నుంచి కాసేపు తర్వాత మాట్లాడుకున్నారు, వీళ్ళందరూ ఈవేళ ఏకీకృతం అవుతున్నారు. వీళ్ళు ఏకీకృతం కావడానికి భాజపా కూటమిలో ఉండటం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఓకే, కూటమిలో భాజపా ఉండటం, సనాతన ధర్మం గురించి పదే పదే ప్రతి ఒక్కరు సనాతన ధర్మం గురించి మాట్లాడటం, ఎవరూ ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారు తన ఆహార్యంలో కావచ్చు, తన నడతలో కావచ్చు, తన నడకలో కావచ్చు, తన మాటలో కావచ్చు, ఆయన చేగువేరా నుంచి సనాతన ధర్మం వైపు ఆయన సనాతనుడిగా ఆయన రూపాంతరం చెందడం, ఇవన్నీ కూడా ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఇవాళ ఒక్కసారి మనం సోషల్ మీడియాలోకి వెళితే దళిత సోదరులకు సంబంధించి, దళిత మేధావులకు సంబంధించి, దళిత రచయితలు, దళిత కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు తమ దిశని నిర్దేశించుకున్నారు. ఆ నిర్దేశించుకున్న సమయంలో ఈ సంఘటనలు వరుసగా జరుగుతూ వస్తున్నాయి. సరే, దళిత సోదరులు ఏమైనా చాలామంది రాజకీయ పార్టీలు నెలకొల్పారు. జడా శ్రవణ్ కుమార్ గారు వీళ్ళు కూడా పోటీ చేస్తే 71 ఓటు వాళ్ళకు వచ్చిన ఓటు, 200 ఓట్లు, 222 ఓట్లు, 360 ఓట్లు. రామచంద్రరావు గారు పోటీ చేశారు, ఆయన బీసీవై పార్టీ నుంచి. ఆయన కూడా నేను లేస్తే మనిషిని కాదు, నేను అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నాయకుడినైనా నేను వచ్చేసి మా అభ్యర్థిని నించోబెట్టి మీ జయాపజయాలు నిర్ణయించేస్తాను, మిమ్మల్ని ఓడించేస్తానని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతుంటారు. ఆయన నించుంటేనే 300 ఓట్లు, 370 ఓట్లు వచ్చినాయి ఆయనకు కూడా. ఓట్ల విషయానికి వచ్చేటప్పటికి ఆ నియోజకవర్గాలకు మనం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు ఒకసారి వెళితే, రిజర్వ్డ్ నియోజకవర్గాలకు వెళితే 50,000 పైన ఉంటున్నాయండి ఓట్స్. కొన్ని 60, 70, 80,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ సోదరులు. మినిమం 50,000. జనరల్ నియోజకవర్గాలకు వచ్చినా 40,000 పై చిలుకు ఎస్సీ సోదరుల ఓట్లు కనిపిస్తాయి మనకు. వాళ్ళ రిజర్వ్డ్ స్థానాల్లోకి వచ్చేటప్పటికి 50, 60, 70, 80,000 కనిపిస్తాయి. మరి అక్కడ ఇదే జడ శ్రవణ్ కుమార్ గారు మరొకరు ఇంకొకరు వాళ్ళు పోటీ చేస్తుంటే వందల సంఖ్యలో, 10ల సంఖ్యలో ఓట్లు వస్తుంటే వీళ్ళు ఎవరితో ర్యాలీ అవుతున్నారు? ఇది కూడా మనం ఆలోచించాలి. అంటే పవర్ ఎటువైపు ఈసారి గాలి ఎటు వీస్తోందో అటు ప్రయాణం చేసేటటువంటి ఒక దిశని వీళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఓకే, పవర్ షేరింగ్లో ఉండాలి, పవర్లో ఉండాలి, పవర్ మనకు కావాలి, పవర్తో కలిసి జర్నీ చేయాలి అనేటటువంటి ఒక, మనకు గతంలో మేకతోటి సుచరిత గారికి ఆవిడ హోంశాఖ మంత్రులుగా 2.5 సంవత్సరాలు పచ్చిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఆవిడ పనితీరు సరిగ్గా లేదా, లేకపోతే ఆవిడ వొకాబులరీ కావచ్చు, ఆవిడ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఏవి బాగోలేదంటే అన్ని ఎక్స్ట్రాడినరీ విద్యాధికురాలు. 2.5 సంవత్సరాల తర్వాత పక్కన పెట్టి తానేటి వనిత గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే 2.5 years షేర్ చేద్దాం అనేటటువంటి అది ముందే అనౌన్స్ చేశారు. ఆన్ రిటర్న్ తీసుకున్నా కూడా అది చాలా మైనస్ అయింది, నెగిటివ్ అయింది. కాసేపు పక్కన పెడితే ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ ఎస్సీ ఫేసెస్ ఆర్ దేర్. అవును, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. ఇవాళ మనం ఒక్కసారిగా వాళ్ళ నాలెడ్జ్ చూస్తే, వాళ్ళ యొక్క మేధ చూస్తే అద్భుతం అనమాట అసలు. ఎందుకు అంటే వాళ్ళు ఆ వివక్ష గురయ్యారు కాబట్టి, వివక్షలో నుంచి, వేదనలో నుంచి, ఒత్తిడిలో నుంచి, అవమానాల్లో నుంచి, అవహేళనలో నుంచి, ఆ నిరసన ధ్వనుల్లో నుంచి వాళ్ళు ఒక విస్ఫోటనంలాగా ఎదిగొచ్చినటువంటి క్రమం అద్భుతంగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఇది అవునో కాదో, చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఎంఏ తెలుగు పూర్తయిన తర్వాత లెక్చరర్ జాబ్ కోసం నేను ఏబీటీ కళాశాలలో చదువుకున్నాను, బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్. ఆ బెసెంట్ థియోసాఫికల్ కళాశాలలోనే లెక్చరర్ ఉద్యోగం కోసం నేను అప్లై చేసుకుంటే 38 మంది వచ్చారు ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు. లోపల చాలా గొప్ప గొప్ప ఆచార్యులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. బయట కూర్చుని వరుసగా కూర్చుని ఉంటాగా వినిపిస్తుంది లోపల నుంచి. అందరు లోపలికి వెళ్ళిన అభ్యర్థులు ఏం చేస్తున్నారు, వీళ్ళు నన్నయ్య పద్యాలు, తర్వాత తిక్కన పద్యాలు, అల్లసాని పెద్దన గారి పద్యాలు, అటజని కాంచ భూమి సూర్యుడు అంబర చుమ్మిత, ఈ పద్యాలన్నీ చెప్తున్నారు లోపల. నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. వెళ్ళగానే పద్యం చెప్పాలండి, పద్యం రాగయుక్తంగా చెప్పాలి. మొత్తం అంతా ఇంటర్వ్యూ అయిన తర్వాత పద్యం చెప్పమన్నారు. రాజు మరణించి ఒకతార రాలిపోయే, సుకవి మరణించి ఒకతార గగనమెక్కు, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకల ఎద్దు అన్న గుర్రంజాషువా గారి పద్యం. ఓకే, హీఈస్ దళిత్, ఐఎమ్ సెలెక్టెడ్.
అంతే కదా. గుర్రం జాషువా గారితో ఎందుకు నేను ఇప్పుడు ఇక్కడ ఆ పద్యంతో మొదలు పెట్టానంటే, అక్కడ గుర్రం జాషువా గారితో మొదలైనటువంటి ఆ ప్రయాణం ఏంటంటే కత్తి పద్మారావు గారి ద్వారా అది ఒక ఉత్థానమైనటువంటి ఒక స్థాయికి చేరి, ఆ స్థాయి నుంచి ఈవేళ అద్భుతమైన కవులు, రచయితలు, కలేకూరు ప్రసాదులు, మరొకరు, ఇంకొకరు గోరటి వెంకన్న గారు, ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొచ్చేసి, మహానుభావులు పుట్టుకొచ్చి వాళ్ళు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి వాళ్ళు చేసిన ఉద్యమాలు, పోరాటాలు ఇవన్నీ ఏంటంటే ఒక దశని నిర్దేశించుకున్నటువంటి వాళ్ళు ఈవేళ ఈ 29+7 ఏవైతే ఉన్నాయో మొత్తం 36 స్థానాల్లో, ఈవేళ ఈ 36 స్థానాలు రేపు వచ్చే ఎన్నికల్లో కూటమికి పెను సవాల్గా మారబోతున్నాయి. ఓకే, నిస్సందేహంగా. అది రఘురామకృష్ణరాజు గారి ఉదంతంతో అది చాలా పీక్లోకి వెళ్ళిపోయింది, పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. చాప కింద నీరులాగా, అసలు చాప కింద నీరులాగా ఇది సాగుతోంది. ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.